I like, share, comment, craving pillar something. Okay, ఏందిరా నా ప్రశ్న ఏది నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. తమ్మింగ్ జోకర్ లానే ఉన్నది కదా మైక్. హారిక చెప్తుంది ఇక్కడ దోశలు, పానీపూరి, చాక్లెట్, క్యాండీస్ అవన్నీ ఫ్రీగా ఇస్తున్నారంట. ఈ ఒక్క రోజుకి మనం వెళ్ళిపోతుందిరా, ఇంటికి వెళ్ళిపోతుంది క్యామెల్. హాయ్, హలో, అస్సలాం వాలేకుం ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. మా గేటెడ్ కమ్యూనిటీ పక్కనే చర్చ్ ఉందండి. సో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. చలో చూసేద్దాం ఎలా జరుగుతున్నాయో. ఓకే, ఎనీ డబ్బులు గంట ఫ్రీ అనుకున్నావే. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. ఎనీ పిజ్జా 100 రూపీస్ 80 రూపీస్ అంటున్నారు. చలో ఓకే, ఇక్కడ మా గేటెడ్ కమ్యూనిటీ పక్కన సో బ్రూక్స్ చర్చ్ అని చెప్పాను కదా. సో షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో బ్రూక్స్ చర్చ్ దగ్గర క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ రాగానే మాకు ఫుడ్ ఫ్రీ అన్నారు. అనలేదు, మేము అనుకున్నాము లైక్ ఏంటి అంటే లైవ్ ఫుడ్ ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఫుడ్ క్యాన్వాల్ జరుగుతుంది, ఫ్రీ అనుకున్నాము. క్యాండీస్ ఉంటాయి, టిఫిన్స్ ఉంటాయి అని అన్నారు. ఈ రోజు లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ మళ్ళీ పే చేయాలంట. మేము ఇక్కడ మా ఎంవివి అండ్ ఎంకే పార్క్ పక్కన బ్రూక్స్ చర్చ్ అని చెప్పాను కదా. షార్ట్ వీడియోస్ లో చూడలేని వాళ్ళు వెళ్ళి చూడండి, సో అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చలో, బ్రూక్స్ చర్చ్ అని చెప్పి ఉంటుందని చెప్పాను కదా, షార్ట్ వీడియోస్ లో ఉంటుంది. ఇక్కడైతే చాలా గట్టిగా సెలబ్రేషన్ చేస్తున్నారు. మేము వచ్చిన వెంటనే ఒకటి అనౌన్స్మెంట్ విన్నాం. ఏం విన్నాం హారిక? ఫ్రీ అన్నారు. ఫ్రీ అనలేదు, దోశలు లైవ్ లో ఉన్నాయి అన్నారు. వెళ్దాం తిందాం అనుకున్నాం. 100 రూపీస్ అంట. 100 రూపీస్ అంట. అంటే ఫస్ట్ మేమైతే అక్కడ నించున్న వెంటనే ఇక్కడ టిఫిన్స్ సర్వ్ చేస్తున్నారు, వెళ్ళి తినండి, అండ్ నెక్స్ట్ క్యాండీస్ ఉన్నాయి చిన్నపిల్లలకి అని చెప్పారు కదా. సో పూరి అవన్నీ ఉన్నాయి. కానీ దాని తర్వాత లోపలికి వెళ్ళిపోదాము, తెగించి లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాము, గెంటేస్తారేమో అనుకున్నాం, కానీ వెళ్దాం అనుకున్నాం. కానీ లాస్ట్ ఇక్కడ మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు, పిజ్జా ఓన్లీ 80 రూపీస్ అన్నారు. మళ్ళీ మా ఆశ నిరాశ అయిపోయింది. ఏనన్నా దుఃఖం వస్తుందా? పే చేయాలంట ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా చెప్పాలా? దోశ పెడుతున్నారు. ఓకే, ఇక్కడే మాకు దెబ్బ పడిందండి. చూడండి అక్కడ అందరూ అంటే మనకి ఫ్రీ అని తెలియదు కానీ బట్ అనౌన్స్ అయితే చేశారు, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అండ్ పిల్లలకి క్యాండీస్ ఉన్నాయి అంటే మేము టెంప్ట్ అయిపోయాము. దాని తర్వాత మళ్ళీ ధైర్యం సరిపోవట్లేదు లోపలికి వెళ్ళడానికి. హారిక లోపలికి వెళ్దామా? వెళ్దామా? వచ్చి బాగోదేమో. దర్శి లోపలికి వెళ్దామా? క్యాండీస్ ఇస్తున్నారంట ఫ్రీగా, వెళ్దామా? కొడతారేమో దర్శి, వెళ్దామా? కొడతారేమో మళ్ళీ. మాక్టైల్ మనకి ఓన్లీ 25 రూపీస్ కి మిగిలి దొరుకుతుందంట. అంటే అన్ని తక్కువ ప్రైస్ దొరుకుతున్నాయి. ఫుడ్ క్యాన్వాల్ పెట్టారు. సో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం లోపలికి వెళ్ళి ఫుడ్ టేస్ట్ చూద్దాం.
మా దర్శన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు లోపలికి వెళ్దామని. మేము బయటకు వెళ్ళిపోతున్నాము, అంటే పిలిచి మరి పూరిస్తున్నారు. అసలు అంటే లైన్ ఎక్కువగా ఉంది కదా, డబ్బులు కనుక్కొని వచ్చాం కదా, ఏం టోకెన్స్ ఏం కనబడట్లేదు. ఇంకా మేము బయటకు వెళ్ళిపోతున్నాం సైలెంట్ గా. దర్శలేమొచ్చి పూరి కావాలి అన్నాడు. సో ఒక ఆవిడ ఒక పర్సన్ విని పూరీస్ ఉన్నాయి పదండి లోపలికి అని చెప్పి తీసుకొచ్చారు. చాలా చూడ అని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు కదా. వెళ్ళిపోతున్నా కూడా బాగా రిసీవ్ చేసుకొని లేదు లేదు పూరి ఉంది రండి అని చెప్పి తీసుకొచ్చారు లోపలికి. చాలా మంది పూరి తింటారా లేదా? దేవుడు స్వామి. ఫైనల్లీ మిషన్ అయితే కంప్లీట్ అయ్యింది. దర్శల్కి అయితే ఫ్రీ పూరి ఫ్రీ టిఫిన్ అయితే వచ్చేసింది. మేమైతే వెళ్ళిపోతున్నాం, కానీ వాడి వల్ల లోపలికి రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. నేను షార్ట్ వీడియోస్లో ఓన్లీ బయట మాత్రమే చూపించాను, అండ్ రిమైనింగ్ చర్చ్ లోపలికి నేను వెళ్ళలేదు. సో నెక్స్ట్ క్రిస్మస్ డే రోజు మాత్రం మొత్తం డెకరేట్ చేశారు చర్చ్ లోపల అంతానా. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో నైస్ డెకరేటింగ్, చాలా బాగా చేశారు, చాలా బాగుంది డెకరేషన్ మొత్తం. నీ గురించి వచ్చాను నేను చర్చ్కి. ఇంకో నేను క్రిస్టియన్. మీ గురించి అండ్ దాని గురించి వచ్చాను. క్రిస్మస్ స్పెషల్ వీడియో కావాలని చెప్పి నేను చర్చ్కి వచ్చాను మీకోసం. సో మీరేం చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ గురించి దీని గురించి వద్దా? అరే ఫ్రీగా ఇచ్చింది తినకుండా ఉండకూడదు, తినాలిరా. పిలిచి మరి ఫ్రీగా ఇచ్చారురా. వెళ్ళిపోదాం. బట్ గారి చాలా బాగుంది. గారేనా బాగుంది, చాలా బాగుంది. ఫ్రీగా వచ్చింది కదా అందుకే బాగుంది. అందరూ విచిత్రంగా చూస్తున్నారు మా చర్చ్కి. చాలా వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను సడన్ సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, బికాజ్ అనుకోకుండా సడన్గా మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను మీట్ అయ్యారు. ఐ ఫీల్ సో హ్యాపీ అండి. క్రిస్మస్ డే రోజు ఒక మంచి మూమెంట్. వాళ్ళని నేను మీట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, మన ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. Subscribe to Cravings Pilla. Subscribe చేయండి Craving Pilla. Thank you. నెక్స్ట్ వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అండి. ఇంకా అందరూ నాతో ఫొటోస్ తీసుకున్నారు. ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ మూమెంట్ అయితే నాకు ఒక స్పెషల్గా అనిపించింది. తేగలు ఎస్ తేగలు ట్రై చేద్దాం. ఇగో స్వీట్గా తిందామా? నువ్వు తింటావు కదా? ఓకే నేను తింటాను. ఉప్పు కారం పెట్టండి. అమ్మా వేడిగా ఉంది, వేడిగా ఉంది. ఇంకో పేపర్ ఇవ్వరా? ఇంకో పేపర్ ఇవ్వరా? ఇది కూడా వేడిగా ఉంది, వేడిగా ఉంది.
క్లైమేట్ ఏమో చల్ల చల్లగా ఉంది, స్వీట్ కార్న్ ఏమో వేడివేడిగా ఉంది. ఓకే, మేమైతే ఇంటికి వచ్చేసాము. ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. బాయ్ చెప్పు. గుడ్ నైట్. స్వీట్ కార్న్ తినేసి పడుకుందాం. బాయ్. ఉడకలేదు. హారిక అన్నది ఉడకలేదు కదా, సో అసలుకే నీకు గ్యాస్ట్రిక్ పెయిన్ ఎక్కువ, సో పడే అన్నది. ఇంటికి అవును, నేను అనుకున్నాను ఇంటికి వెళ్ళి కూడా ఉడకబెట్టుకోవచ్చు కదా హారిక. సరే అన్నాను, పడేయడం ఎందుకు, ఇంటికి వెళ్ళి ఉడకబెట్టుకోవచ్చు కదా, వాటర్ ఫ్రీనే కదా మనకు వచ్చింది, నీకు మాత్రం ఫ్రీ కాదు కదా, 20 రూపీస్ ఇది, సో ఎందుకు పడేయాలి అని చెప్పి. నగిన ఇలాగే నువ్వు సేవింగ్స్ చేస్తే కరోడ్పతి అయిపోతావు కదా, మనకు అంత సీన్ లేదు. చలో ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే, హ్యాపీ క్రిస్మస్ అందరికీ వన్స్ అగైన్. చలో ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్, బాయ్.